వాక్యము అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 47వ వచనం. నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము వెలుగు. ప్రియులారా, ఇజ్రాయేలు చరిత్ర నుండి ఎన్నో మంచి పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. దేవుడు వారికి భద్రతను, ఆయన సన్నిధిని, వారికి కావలసిన వాటినన్నిటినీ సమకూర్చినప్పటికీ ఆయనపై తిరుగుబాటు చేశారు. దేవుడు వారిని మెడవంచని జనాంగము అని పిలిచాడు. అటువంటి స్వభావం, ప్రవర్తనను బట్టి దేవుడు వారిని వారి శత్రువులకు అప్పగించాడు. ప్రియులారా, వారు దేవుని మీద, మోషే మీద సన్నుక్కుని గొనుక్కున్నందుకు దేవుడు వారిపైకి తెగుళ్ళు పంపగా వేలాది మంది అరణ్యములో నాశనమైపోయారు. ఐగుప్తు నుండి వచ్చిన వారిలో కాలేబు, యెహోషువాలు తప్ప ఎవరు వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయారు. ప్రియులారా, దాని గురించి ఒకసారి ఆలోచించాలి. మన దేవుడు ఈరోజు కూడా మారని దేవుడుగానే ఉన్నాడు. ఆయన మారలేదు, ఎప్పటికీ మారడు కూడా. దేవుడు ఎంత దయ, కనికరం కలిగినవాడో అలాగే ఆయన దహించు అగ్ని అని కూడా మనం మర్చిపోకూడదు. ఆయనను సాధారణమైన వానిగా మనము చూడకూడదు. ప్రియులారా, క్రైస్తవులమైన మనకు అన్నీ కష్టపడకుండానే దొరుకుతున్నాయి. కాబట్టి ప్రతిదాన్ని తేలికగా తీసుకుంటాం. రక్షణ దేవుడిచ్చే ఉచిత వరం. చాలామంది క్రైస్తవులకు బైబిల్ కానీ, ప్రభువైన యేసు రక్తము కానీ, దేవుని వాగ్దానములు కానీ, పరిశుద్ధాత్మని వరములు కానీ విలువైనవిగా ఉండటం లేదు. అందుకే వారికి ఆశీర్వాదాలు రాకుండా ఆగిపోయాయి. వారి ప్రార్థనలకు జవాబు రావడం లేదు. ప్రియులారా, మనం అన్యజనులకు వెలుగుగా ఉండు నిమిత్తం దేవుడు తన కృపలో మనలను నూతన ఇజ్రాయేలుగా మార్చాడు. అయితే మనమిప్పుడు చేయవలసిందేమిటి? ఈరోజు వాగ్దానం చేసినట్టు అన్యజనులకు మనం వెలుగుగా ఉండాలని మనలను నియమించాడు. కనుక మనం ఆయన కొరకు వెలుగుగా ఉండి ప్రకాశించే వారంగా ఉందాం. అనేక మందికి ఆ వెలుగును పంచుదాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి నాయన. ప్రతి సమస్య నుండి విడుదలవ్వండి. శాంతి, సంతోషం, సమాధానం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. సమస్యలు ఉన్న వారికి సమాధానమునివ్వండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి ప్రభువా. మారు మనస్సు లేని బిడ్డలకు మారు మనస్సును అనుగ్రహించండి. ఉద్యోగస్తులను దీవించండి. వ్యాపారస్తులను ఆశీర్వదించండి. కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించండి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, నీ సేవ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుని దీవించుమని, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. ఆంధ్రవాంజలిక్ లూథరన్ సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించుమని, సంఘ కాపురులను, నాయకులను దీవించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. ఆమేన్.